సాయిరామ్. ఈరోజు ఎల్ఐజిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయానికి వచ్చాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ఈరోజు శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. ఈరోజు కావున మీరు తిలకించండి, చూసి ఓం శనేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ఓం గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతి నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ అక్కలకోట మహారాజా మాణిక్య ప్రభు గజాన్ మహారాజా శ్రీ సత్యానంద గురు సాయినాథ్ మహారాజ్ की जय. చూడండి, వాసవి మాత అమ్మవారు ఇద్దరికి చొప్పున ఒక ప్లేటు ధాన్యాలు ఉండండి. ధాన్యాలు అయిపోయిన తర్వాత మీరు చేస్తే మేము తీసుకొచ్చి వేస్తాం. మీ దగ్గరికి ధాన్యాలు, కొబ్బరికాయ, ఎవరి కొబ్బరికాయ వాళ్ళ దగ్గర పెట్టుకోండి. హోమం మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టే స్థలం ఉంటుంది, అప్పుడు కొబ్బరికాయ కొట్టండి. శనేశ్వర స్వామి పుట్టినరోజు తర్వాత మొట్టమొదటి శని త్రయోదశి కాబట్టి ఈ శని త్రయోదశికి పవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొక శని త్రయోదశి వస్తుంది మరుసటి వీక్లో. ఆ శని త్రయోదశి కంటే ఈ శని త్రయోదశికి ఎక్కువ పవర్స్ ఉంటాయని చెప్పి ఇప్పుడే మనము శని త్రయోదశి హోమం చేస్తున్నాము. కాబట్టి శ్రద్ధతో భక్తితో చేసి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, సంకర శని, జామిత్ర శని, ఈ శని దోషాలని తొలగించుకోవాల్సిన ప్రార్థన. నేను సంకల్పం చెప్పేటప్పుడు మీకు ఏం కోరిక కావాలో ఆ కోరిక కోరుకోండి. వివాహం ఆలస్యమైనది అంటే అది శనేశ్వర స్వామి ప్రభావం ఉంటుంది. సంతానం ఆలస్యమైనా సరే ఉదక సంబంధ రోగాలు ఉంటే అలా జరుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటే అది ఇంటి సమస్య నుంచి వ్యాపారానికి వెళ్తుంది, అది శనేశ్వర స్వామి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంపత్యంలో చిక్కులు, అప్పులు తీరకపోవడము ఇటువంటివన్నీ ఉంటే అవి కూడా శనేశ్వర స్వామి వల్ల ఆలస్యం అవుతూ ఉంటాయి. కాబట్టి సంప్రదాయ దుస్తులు ధరించకపోయిన వారు సంప్రదాయ దుస్తులు ధరించాలి. చెవి దానం ఇచ్చే వాళ్ళు కూడా గుడ్డులు దానం ఇచ్చి ఆఖరిగా మనము హోమం అయిపోయిన తర్వాత దానం ఇవ్వవలసిన వాళ్ళు కూడా ఇవ్వచ్చు. అభిషేకము, హోమము, దానము చేస్తే శనేశ్వర స్వామి దోషము పూర్తిగా క్లియర్ అయినట్లుగా. కాబట్టి ప్రతి ఒక్కరు హోమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతిసారి ఎప్పుడు శనేశ్వర స్వామి హోమం ఉంటే అప్పుడు ఆ శనేశ్వర స్వామి హోమంలో పాల్గొంటే చాలు, తప్పనిసరిగా శనేశ్వర స్వామి దోషాలను తొలగిపోతాయి. అలాగే ఈరోజు శనేశ్వర స్వామి హోమం చేసిన వారు ఆంజనేయ స్వామి దర్శనము ప్రదర్శనలు చేసుకుని ఈరోజు ఒక పూట భోజనం మాత్రమే చేయాలి. మిగతా సమయాల్లో టిఫిన్ చేస్తే చాలు. పండ్లు, పలహారాలు ఒక పూట భోజనం చేయవచ్చు. ప్రతి ఒక్కరూ ఇది పాటించి ఈరోజు శనేశ్వర స్వామి అనుగ్రహం పొందగలని ప్రార్థన. శనేశ్వర స్వామి హోమము ప్రతి శని త్రయోదశి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా
దేవాలయంలో అమావాస్య రోజు ఉదయం 9 గంటలకు కూడా అమావాస్య హోమం అని ప్రత్యేకంగా జరుగుతుంది. క్లిష్టమైన సమస్యలతో బాధపడుతున్న వారు, మంత్రజనకాలతో బాధపడుతున్న వారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, దాంపత్య చిక్కులతో బాధపడుతున్న వారు, భూ సంస్థ వ్యాపారాలకై ఎదురు చూస్తున్న వారు, నూతన గృహానికి ఎదురు చూస్తున్న వారు, తంత్ర విద్యలతో బాధపడుతున్న వారు, అమరదరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాకం గజానమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం లక్ష్మీబలం మహాదేవతానాం భూతో ఓం సర్వమంగళమంగళ శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసృజం మేఘవర్ణం శుభాంగం విఘ్నేశ్వర స్వామి దేవతానాం స్వాహా స్వాహా సమేత యజ్ఞేశ్వర స్వామి దేవతానాం ఆవాహన పూజానాం అహం కరిష్యమానాం సంకల్పయుక్తానాం అహం కరిష్యే. యజ్ఞేశ్వర స్వామి హోమగుండాన్ని యజ్ఞేశ్వర స్వామి అంటాం. యజ్ఞేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు, స్వధాదేవి స్వాహాదేవి. స్వధ అంటే నీరు 3 వేలతో వేసేది స్వధ. స్వాహ అంటే నెయ్యి వేయడం స్వాహ. స్వాహ వేసేది నెయ్యి మాత్రం స్వాహాదేవి చూసుకుంటుంది, మేనేజ్మెంట్. స్వధ మీ ధాన్యాలు ఏమి వేస్తుండ్రు, ఎట్లా వేస్తుండ్రు, ఏ వేలతో వేస్తుండ్రు, దరిద్ర వేలతో వేస్తుండ్రా, చిటికల వేలతో వేస్తుండ్రా, 3 వేలతో వేస్తుండ్రా, గోముఖం ఈ 3 వేలతో చేస్తేనే అది స్వధ స్వాహ సమేత యజ్ఞేశ్వర స్వామికి. మనము ఏ దేవుడి పేరు కలిస్తే ఆ దేవుడికి మాత్రమే పొందుతాయి. ఇట్లా వేస్తే ఎక్కువ వేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి, ఎక్కువ తొందరగా అని చెప్పి వేస్తే అది నెరవేరదు. కాబట్టి ఈ ముఖం ఈ గోముఖంతో వేస్తేనే హోమము పరిపూర్ణంగా చెందుతుంది. మనము ఏ దేవుడి హోమం చేస్తే ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుంది. స్వదా స్వాహ. స్వాహ అన్నప్పుడు మాత్రమే ఇది వేయాలి. స్వాహ అన్నప్పుడు యజ్ఞేశ్వర స్వామి నోరు తెరుచుకుని ఉంటాడు కాబట్టి అప్పుడు వేస్తేనే నోట్లో పెడుతుంది. మనము పిల్లలు ఆ అన్నప్పుడు మాత్రమే మనము అన్నం బుగ్గ పెట్టాలి. మూతి మూసుకున్న తర్వాత ముఖం మీద పెడితే ఏమవుతుంది? పిల్లగాడికి దెబ్బ తాకొచ్చు, ముఖం మీద పడచ్చు, కళ్ళలో పడచ్చు, ఇటువంటివన్నీ అవుతాయి. కాబట్టి నోరు తెరిచినప్పుడే బుగ్గ పెట్టాలి. కాబట్టి స్వాహ అన్నప్పుడు మాత్రమే ధాన్యాన్ని ఈ 3 వేలతో తినిపించాలి. పిల్లలకి ఎలా తినిపిస్తామో అలా తినిపించాలి. కాబట్టి ఆ స్వాహ అన్నప్పుడు ఈ 3 వేలతో మాత్రమే ధాన్యాన్ని వేయండి. మాక్సిమం మీరు ఒకరితో ఒకరు మాట్లాడకుండా నాకు అవి రాలేదు ఇవి రాలేదు అని లేదు అనే మాట హోమం అయిపోయేంత వరకు రావద్దు. లేదు అంటే లేకుండా పోతుంది. అన్నీ ఉన్నాయి, ఉన్నదానితో సర్దుకుందాము అనుకుంటే అన్ని ఎల్లవేళ్ళ తృప్తిగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా అప్పటికైనా సరే చూద్దాం చేద్దాం అని అంటాము. లేవు నా దగ్గర డబ్బులు అంటే మన దగ్గర ఉన్న డబ్బులు కూడా పోతాయి. కాబట్టి లేవు అనకుండా చూద్దాము, రేపు ఫోన్ చేస్తా, చేద్దాము, నాకు సాధ్యమైనంత వరకు అంటూ ఉండాలి. కాబట్టి మనం కూడా హోమగుండం దగ్గర కూర్చున్నంత సేపుగా ఏది లేదు అనుకోకుండా పక్కన వాళ్ళ నుంచి తీసుకోండి. ధాన్యం అయిపోతే వాళ్ళది అయిపోతే ఒకసారి చెప్పండి, చెప్తే మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నెయ్యి వేసేవారు మగవారు మాత్రమే వేయాలి. ఆ నెయ్యి వేసేవారు నెయ్యి స్వాహ అన్నప్పుడు వేస్తారు. స్వాహ అన్నప్పుడు మాత్రమే మనము ధాన్యాన్ని వేయాలి 3 వేలతో. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరాయ నమః, మంజునాయ నమః, అచ్యుతాయ నమః, పురుషోత్తమాయ నమః, దత్తమాయ నమః, నరసింహాయ నమః, గోవిందాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణవర్ధనాయ నమో నమః. ఇష్టంతో బోధవిశాఖాః ఏకేశమలోదేనా బ్రహ్మస్మారభే. ఓం భూం ఓం భువః ఓం శుభః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం భూర్భువః స్వరం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
यो योनः प्रचोदयात् भावो ज्योतिरसोमत ब्रह्मभूर्भुवत्सुवरो కుంకుమ దగ్గరలో ఉంటే అందరూ బొట్టు పెట్టుకోండి అక్షంతలు చేతిలో పట్టుకోండి मम अवाप्त ज्योतिषे द्वारा श्री परमेश्वर मुद्दिश्य परमेश्वर प्रेक्षर्थं श्री महाविष्णु राज्ञाया वर्तमानस्याद्याः ब्रह्मणादिव्य प्रातस्वेद परमकल्पे वैवस्वतमन्वन्तरे कलिगे प्रथमपादे जम्बूद्वीपे भार्गवस्य भरतखण्डेः मेरोः दक्षिणभागे श्री शैलेशवाह्य प्रदेशे कृष्णा कावेर्योर्मध्यदेशे समस्त देवता ब्राह्मण हर गुरुचरणस्थितवस्मिन् वर्तमानेन प्रभवादे षष्ठिस्थे शनिवासरे शनैश्चरवासरे श्रीत्रयोदशिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं दुरविशेषणावशिष्टायानां शुभतिथौ शुभगोत्रोद्भवस्याः सुमलता नामधेयः निरूपा नामधेयः साई सात्विक नामधेयस्य यजमान सगुण यजमानस्य शनैश्चर ग्रहदोष निवारणा सिद्ध्यर्थं तिलतैलाभिषेचनार्थं करिष्ये ओम शं अग्निरग्निभिस्करच्छन्नस्तव सूर्यः संवादो वात् प्रपा अवस्त्रितः ओम नीलाञ्जन समाभातमरे पुत्रं यमाग्रजं छायामार्ताण सम्भूतं तं नमामि शनैश्चरम् यमाग्रजं छायामार्ताण सम्भूतं तं नमामि शनैश्चरम् ओम शं अग्निरग्निभिस्करच्छन्नस्तव सूर्यः संवादो वात् प्रपा अवस्त्रितः ओम श्री अधिदेवता प्रत्यधिदेवता सहिता शनैश्चर देवताभ्यो नमः ओम गुर्चुटे నీ పేరు చెప్పు సాయివర్ధన్ చెప్పు సాయివర్ధన్ నామధేయస్య వీరేశం నామధేయः అనురాధా నామధేయः పృథ్విక్ నామధేయः యజమానస్య సాగరం బాలయమానస్య సంకల్పిత యజమాన శనైశ్చర గ్రహదోష నివారణా సిద్ధ్యర్థం తిల తైల విజయకాక్షం కరిష్యే ओम शं अग्निरग्निभिस्करच्छन्नस्तव सूर्यः शमातो वात् प्रपा अपसृतः ओम यमाय सोमकुं सुरतः शमातो वात् प्रपा अपसृतः ओम अधिदेवता प्रत्यधिदेवता सहिता शनैश्चरग्रहदेवताभ्यो नमः तिल तैलाभिषेकानि समर्पयामि లక్ష్మీ గణేశాయ నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. సేమ్ అలాగే 3 వేలతో వేస్తూ ఉండండి. లక్ష్మీ గణేశాయ నమః. కొంచెం మంటకు పక్కగా వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే శరధర్మన్మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతి ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं पूर्णाहुतिं समर्पयामि स्वाहा अनुग्रहस्याग्नेश्वर स्वामी देवताय नमो नमः। यज्ञेश्वर भगवान की ओम एकादशमे नित्यदशमे दशमे अष्टदशमे नवदशमे एकाविंशतिदशमे नवविंशतिदशमे अष्टाविंशतिदशमे
అది పడేస్తాము ఓం యజమాన సంకల్పిత కర్మాంగత్వేన యజమానస్య గ్రంథచల గోత్రోద్భవస్య రామస్వామి నామధేయస్య సరస్వతి నామధేయః యజమానస్య సహకుటుంబానాం యజమానస్య యజమానస్య వాళ్ళ యజమానస్య వాళ్ళ అమ్మాయి గోత్రం చెప్పారు. చిద్రుపకుల గోత్రోద్భవస్య రజనీ నామధేయస్య యజమానస్య కుటుంబానాం యజమానస్య శనైశ్చరగ్రహదోష నివారణ సిద్ధ్యర్థం స్థిరతైలాభియోజనార్థం కరిష్యే. ఓం శం అగ్నిరగ్నిస్కరచ్చన్నస్తపు సూర్యః మాతో వాత్ ప్రభా అవశ్రితః. ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత. నూనె పోయాలి. ఓం శం అగ్నిరగ్నిస్కరచ్చన్నస్తపు సూర్యః మాతో వాత్ ప్రభా అవశ్రితః. ఇది చేదాకండమ్మ. ఓం యమాయ సోమకం సునత యమాయ జ్యోతాహభిః ఇవ గుహ యజ్ఞో గచ్చత్తిగ్నిదో దౌరంగృతః ప్రజాపతేనత్వదేతాని యనివ విశ్వాజాతాని ప్రజా బహూవ యత్కామాస్తే జమస్తనోస్తవైకుస్యామదయోరయీణాం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత త్రైశ్చరగ్రహ సంకల్పిత కర్మాంగత్వేన యజమానస్య గోత్రం మూలకుల గోత్రోద్భవస్య మల్లేశనామధేయస్య శ్రావణీ నామధేయః సృజన నామధేయః సత్యశ్రీ నామధేయః సహకుటుంబానాం యజమానస్య త్రైశ్చరగ్రహదోష నివారణాదిత్యర్థం తైలాభియోజనార్థం కరిష్యే. ఓం శం అగ్నిరగ్నిస్కరచ్చన్నస్తపదోర్యః మాతో వాత్ ప్రభావశ్రితః నీరాజనసమాభాసం రీపుత్రయమాకృతం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం యమాయ సోమకం యజమానస్య ఎలిషట్ల గోత్రోద్భవస్య అనగేష్ నామధేయస్య జ్యోతి నామధేయః అక్షితా నామధేయః సాయిప్రియ నామధేయస్య యజమానస్య విజయలక్ష్మీ నామధేయస్య యజమానస్య కుటుంబానాం యజమానస్య శనైశ్చరగ్రహదోష నివారణాసిద్ధ్యర్థం సకల నిర్విఘ్నతాసిద్ధ్యర్థం తైలాభియోజనార్థం కరిష్యే. ఓం శం అగ్నిరగ్నిస్కరచ్చన్నస్తపు సూర్యః మాతో వాత్ ప్రభా అవశ్రితః. ఓం యమాయ సోమకం సునత యమాయ జ్యోతాహభిః ఇవ గుహ యజ్ఞో గచ్చత్తిగ్నిదో దౌరంగృతః ప్రజాపతేనత్వదేతాని యనివ విశ్వాజాతాని ప్రజా బహూవ యత్కామాస్తే జమస్తనోస్తవైకుస్యామదయోరయీణాం. ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చరగ్రహదేవతాభ్యో నమః తైలాభిషేకాన్ని సమర్పయామి. वर्तमान व्यारिक चांद्रमानेन प्रभाषष्टि संवत्सराणां मध्ये ओम त्रे पराभवनाम संवत्सरे एता तरायणे एता ग्रीष्मरता आता अधिकज्येष्ठमासे एता क्लपक्षे त्रयोदश्यां शुभदितो वासरा आवासरस्त अद्य शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्रीमान् श्रीमतः आता. Om Shabbat